అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల నుంచి కాఫీ కబుర్లతో మీ ముందుకు వచ్చి కథలతో స్థిరపడిపోయాను కదండి. అందుకే ఈరోజు మీ అందరితో కబుర్లు చెప్తూ కాఫీ తాగాలని అనిపించింది. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ 60 ఏళ్ళు పైబడిన భార్యాభర్తల భాగవతం. అంతకన్నా ముందు మీతో తెలుగువారింట్లో 60 ఏళ్ళు పైబడిన వారి పెళ్లి గురించి సరదాగా మీ సిరి పంచుకుంటున్న ముచ్చట్లు. ఒక 2 నెలల క్రిందట మా చిన్నాన్నగారి జన్మదినం సందర్భంగా, అంతేకాదు 82-83 ఏళ్ల మధ్యలో ఉన్నవారికి సహస్ర చంద్ర దర్శనం అంటారు. అంటే వారు 1000 పున్నములు చూస్తారట. అందుకు వారి మనవలు ఘనంగా 3 రోజులు ఫంక్షన్ ఏర్పాటు చేశారు. దానికి బంధువులందరినీ పిలిచారు. అందరం వెళ్ళామండి. చాలా సంతోషంగా, అంగరంగ వైభవంగా, సాంప్రదాయాలతో, మేళతాళాలతో, విందు వినోదాలతో, మగపెళ్లివారి అలకలతో, టీనేజ్ అమ్మాయి అబ్బాయిల అల్లరితో, ఆ వయస్సులో వధూవరుల ముసిముసి నవ్వులతో మురిసిపోతూ, ఆహా, అది కదా తెలుగువారి ఇంట పెళ్లి సందడి. మొదటి రోజు పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని చేయడం, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ ఆడి పాడారు. తర్వాత మెహందీ ఫంక్షన్. అప్పో, ఎంత ఆనందంగా ఉందో. రెండో రోజు కొన్ని పుణ్యనదుల నుంచి నీళ్లు తెప్పించి ఆ నీళ్లలో అందమైన గులాబీలు, ఇంకా చాలా రకాల పువ్వులు, సుగంధ ద్రవ్యాలు కలిపి మంగళ స్నానాలు. ఇదంతా అయిన తర్వాత సుదర్శన హోమం, ఆయుష్ హోమం, ఇంకా ఇలాంటివన్నీ చేయించి గోదానం ఇప్పించారు. ఎంత బాగుందో, కన్నుల పండుగగా ఉంది. మర్నాడు అందరికీ భోజనాలు అయిన తర్వాత బట్టలు పెట్టడం హడావిడి. మన తెలుగువారి పెళ్లి తంతు ఎన్నిసార్లు చూసినా కొత్తగా ఆనందంగా ఉంటుంది. ఒక్కరోజు పెళ్లి చేయడమే కష్టమైన ఈ రోజుల్లో 3 రోజులు వైభవంగా పెళ్లి చేయించుకున్న ఆ దంపతులు ఎంత అదృష్టవంతులో. అలాగే నాయనమ్మ తాతగారికి ఆ వైభవాన్ని జరిపించిన మనవలు కూడా అంతే పుణ్యాత్ములు. ఇంతకీ 60 ఏళ్ళు పైబడిన వారి గురించి చెప్పాలి కదా, అక్కడికే వస్తున్నానండి. ఇప్పుడు సహస్ర చంద్రదర్శనం చేసుకున్న మా చిన్నాన్న పిన్ని 65 ఏళ్ళు పైగా కలిసి కాపురం చేసిన దంపతులు. వీరికి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంటుంది. కానీ ఈ వయసులో ఒకరి మాట ఒకరికి పొసగదు. ఆలోచన విధానంలో తేడాలు. తరచూ మాట విసురుకొని కస్సుబుస్సులాడేవారు ఎవరు అంటే 60 దాటిన భార్యాభర్తలని చెప్పచ్చు. ఎదిగిన పిల్లలు భార్యకు బలం. కుటుంబం ఉన్నా తాను ఏకాకి అని భర్త ఫీలింగ్ వంటి అంశాలు ముడిపడి ఉంటాయి. సాధారణంగా రిటైర్ అయ్యాక ఇంతకుముందు భర్తకి ఇచ్చే విలువ భార్యకు తగ్గుతుంది. కారణం ఎక్కువగా ఇంట్లోనే ఉండడం, అర్జెన్సీ లేకపోవడం, శారీరక రుగ్మతలు కూడా కారణాలే. ఇద్దరికీ 6-7 ఏళ్ళు తేడా ఉంటుంది. భార్య దృష్టిలో భర్త వయస్సు మీద పడ్డం, ముసలితనం, మతిమరుపు, చాదస్తం, ఆదాయం ఇంతకు ముందులా లేకపోవడం, సపర్యలు సేవలు అధికం కావడం. ఇక భర్త దృష్టిలో భార్య ఇంతకు ముందులా తనని పట్టించుకోవడం లేదని, పిల్లలు తను ఒకటై తనని ఒంటరి చేశారని భావన. ఈ వయసులో కొన్ని పనులను ఎవరి మట్టుకు వాళ్ళు చేసుకోలేకపోవడం అదొక పెద్ద బాధ. వయస్సు 60 దాటిందని భయం. ఇదండి 60 దాటిన భార్యాభర్తల భాగవతం. దీనికి చెక్ పెట్టాలి అంటే ఒకటే చిట్కా. సాధ్యమైనంత వరకు ఇద్దరూ మాటలు వాదనలకు దారి తీయకూడదు. మనవలతో కాలక్షేపం చేయడం. ఒకవేళ భార్యాభర్త ఇద్దరే ఉంటే వారి అభిరుచులే వ్యాపకాలుగా మలుచుకుంటూ ముందుకు సాగాలి. ఎవరికైనా మేలు చేసేది మంచితనమే కదా. ఇదండి 60 దాటిన వారి భాగవతం. మర్చిపోయినండోయ్, వీలైనప్పుడల్లా వయస్సు మర్చిపోయి ఇలాంటి ఫంక్షన్స్కి హాజరవ్వండి, మర్చిపోకండి. ఇదండి కాఫీ కబుర్లు. మళ్ళీ మంచి టాపిక్తో కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. నేను చెప్పిన కథలు వింటూ నన్ను ఆదరిస్తున్న మీకు ధన్యవాదాలు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. మీ శిరీష STK.